హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు ఎంతో హెల్దీ అండ్ టేస్టీ ముల్లంగి పరాటా చేస్తున్నానండి. హెల్దీ ఎందుకు అంటున్నానంటే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. వాటిలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో నేను మీకు ఇది వీడియో చేస్తూ చెప్తాను. తెలిస్తే మనం మనం వాటిని ఉపయోగించే విధానం డిఫరెంట్గా ఉంటుంది. సో అది ఈరోజు మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. నేనైతే 2 మీడియం సైజు ముల్లంగి అయితే తీసుకున్నాను. శుభ్రంగా పీల్ చేసి పై పొట్టు తోలు తీసేసి కడిగి పెట్టేసుకున్నాను. వీటిని ఇప్పుడు మనం తురుముకోవాలండి. సన్నగా తురుముకుంటే మనకి పరాటా చేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. సో ఇది తురుముకునే లోపల చెప్పాగా దీంట్లో చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయని. మనకి వాటి ఉపయోగాలు తెలిసిందనుకోండి, వాటిని వాడే విధానం డిఫరెంట్గా ఉంటుంది. వాటిని మనం ఎన్నిసార్లు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని కొంచెం ఆలోచిస్తాం. వాటి గురించి తెలియనప్పుడు పెద్ద పట్టించుకోం. మన ముల్లంగి అనగానే ఓన్లీ సాంబార్లోనే వాడతాము. సాంబార్ పెట్టడం రేర్ పెట్టుకుంటాం. అలా కాకుండా వీటిని వీక్లీ ట్వైస్ తీసుకునే విధంగా ఇప్పుడు సీజనల్గా చాలా వస్తాయండి. సో కాబట్టి ఇలా దొరికినప్పుడు ఫ్రెష్గా దొరుకుతాయి మనకి అన్ని రకాలుగా. ఇవి హెల్త్కి చాలా మంచిది. సో ఈ తురుముకునే లోపల వీటి వల్ల మనకి వచ్చే ఉపయోగాలు ఏంటో మీకు ఈరోజు నేను షేర్ చేస్తాను. ముల్లంగి వల్ల మనకి ముఖ్యంగా డైజెషన్ ఇంప్రూవ్మెంట్ అవుతుందండి. ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి కొంతమందికి మోషన్ ప్రాబ్లం అలాంటివన్నీ ఉంటుంది కదా, ఇదంతా ఫ్రీ అయిపోతుంది అనమాట. ఈ ముల్లంగిలో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. దీనివల్ల మనకి జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది బాగా. అదేవిధంగా లివర్ యొక్క ఫంక్షన్ పనితీరును కూడా ఇది బాగా మెరుగుపరుస్తుంది. అదేవిధంగా ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుందండి. దీనివల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా బెనిఫిట్స్. మిగతావి కూడా చెప్తానండి. సో మనం ఈ విధంగా అయితే ముల్లంగి తురుముకున్నాం కదా, ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కలిపేసుకోవాలండి బాగా. ఎందుకంటే ముల్లంగిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. సో మనం పిండి కలుపుకునేటప్పుడు డైరెక్ట్ కలిపితే ఒకవేళ లూజ్ అయిపోయింది అనుకోండి, మనకి చపాతీ పరాటా పాముకునేప్పుడు కష్టమవుతుంది కదా. అందుకని కొంచెం సాల్ట్ వేసి కలిపేసి పక్కన పెట్టామనుకోండి, అందులో ఉన్న వాటర్ రిలీజ్ అవుతుంది కదా. సో దాన్ని మనం ఎలా యాడ్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో దానికోసం మనమైతే మీకు కన్వీనియంట్గా ఉండే ఒక బౌల్ అయితే తీసేసుకోండి. చిన్నదా పెద్దదంటే మీరు తీసుకునే క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. సో ఒక బౌల్ అయితే తీసేసుకొని ఇందులో పిండి ఎంత మనం తురుముకున్న దానికి సరిపడేంత వరకే తీసుకోండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి దీంట్లో మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ వల్ల టేస్ట్ ఎలా ఉంటుందో మనకి ఐడియా వస్తుంది కదా. అందుకని మనం తురుముకున్న దానికి దానికి సరిపడా మనం ముల్లంగి తురుముకి సరిపడా పిండి తీసుకుంటే బెస్ట్ అండి. నన్ను అడిగితే కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, కొంచెం వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది అంతే. సో నేనైతే 1 గ్లాసున్నర వరకు అయితే పిండి తీసుకున్నాను. దాంట్లో మన రుచి సరిపడా సాల్ట్ అయితే చూసేసుకోండి. మనం ముల్లంగిలో కూడా కొంచెం వేసాం కదా, సో అదైతే మైండ్లో పెట్టేసుకోండి. ఇందులోనే 1 పావు టీ స్పూన్ వరకు జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, మన రుచికి సరిపడా కారం, అదేవిధంగా కొంచెం వాము ఎందుకో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అలాంటివి ఏమి లేకుండా ఉండడానికి అనమాట. సో వాము వల్ల కొంచెం ఘాటుగా ఉంటుంది. కారం వేసాము, ముల్లంగి మామూలుగానే కొంచెం ఘాటుగా ఉంటుంది. సో మీరు కారం వేసుకునేప్పుడు చూసేసుకోండి. సో ఇందులో మనం తురిమి పెట్టుకున్న ముల్లంగి ఉంది కదా, కొంచెం పిండేసి ముందు తురిమేసుకోండి. కావాలంటే మళ్ళీ ఆ వాటర్ పారబోయకండి, అలా ఉంచేసుకోండి. వాటిని పోసుకుంటూ తర్వాతకి పిండి మనకి చపాతీ పిండి వచ్చే విధంగా అయితే కలిపేసుకుందాం. మీరు ఎండుగారం కాకుండా పచ్చిమిర్చి అయినా సరే అండి, మిక్సీ వేసి అదైనా యాడ్ చేసుకోవచ్చు, అలా అయినా పర్వాలేదు. లేదంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నా సరే పర్వాలేదండి. పరాటా మాత్రం సూపర్ టేస్ట్ ఉందన్నమాట. నేను ఫస్ట్లోనే చూపించాలి క్యారెట్ తురుమును, అదేవిధంగా కొత్తిమీర తురుము నేను ఫస్ట్ కట్ చేయడం మర్చిపోయాను, అందుకని మీకు లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. సో వీటిని కూడా వేసేసి మనం చపాతీ పిండి ఎలా అయితే కలిపేసుకుంటామో ఆ విధంగా చెప్పే కదా. ఇందాక ముల్లంగి వాటర్ పారబోయకండి, మనకు కావాలంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పే కదా. నాకు ఆ వాటర్ కూడా పట్టాయి అనమాట. సో అవి కూడా పోసేసి గట్టిగా ఈ విధంగా చపాతీ పిండిలాగా అయితే కలిపేసుకున్నాను. దీంట్లో ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పే కదా, అది కూడా చెప్తాను. నేను ఈ ప్లాట్ఫామ్ అది చిన్నగా ఉందండి, అందుకని దీనికోసమే కేవలం ఈ షీట్ అయితే తెప్పించుకున్నాను. ఈ రోటీస్ అవి చేయడానికని ఈ షీట్ అయితే తెప్పించానండి. చాలా చాలా బాగుంది నాకైతే. పాముకోవడానికి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా కూడా వస్తున్నాయండి. నేను ఇంతకుముందు మామూలుగా రోటీస్ అవి చేశాను. సో పరాటా కొంచెం లైట్గా మందంగా ఉండాలి కదా. ఓకే, మీ కన్వీనియంట్ అండి. ఇదైతే సన్నగా పలచగా అయినా సరే వచ్చేస్తుంది పరాటా.
సో మీకు ఎలా కావాలో ఆ విధంగా అయితే పామేసుకుంటే సరిపోతుందండి. షీట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నాకైతే చాలా చాలా బాగుంది అనిపించింది. చాలా కంఫర్ట్గా కూడా ఉందన్నమాట అసలు. సో మనకి ఏ సైజులో కావాలో ఆ విధంగా అయితే మనం చేసేసుకుంటే సరిపోతుంది. ఈ ముల్లంగి వల్ల అంటే చెప్పాక బెనిఫిట్స్ ఇంకా కొన్ని ఉన్నాయండి, అవి కూడా చెప్తాను. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందండి. ఇది మన స్కిన్కి చాలా చాలా మేలు చేస్తుంది. అంటే డ్రై అవ్వకుండా తేమగా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా కంట్రోల్ చేస్తుంది. క్యాన్సర్ కణాలను తగ్గిస్తుందండి. చాలా చాలా ఉన్నాయి. ఇంకా నా పరిధిలో నా తెలిసిన జ్ఞానాన్ని అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉండే ఉంటాయి. ఇక్కడ పరాటా మారిపోయింది, వేరేది వచ్చింది ఏంటో అనుకున్నారా? ఏదో చేద్దాం ట్రై చేశాను, అది అట్టర్ ఫ్లాప్ అయింది. మరి అది బాగోదులేని వేరే చేసి కాల్చుతున్నానండి. నేను నెయ్యితో కాల్చుకుంటున్నాను. మీరు నూనె అయినా పర్వాలేదు. నూనె కన్నా ఇలాంటి వాటికి అప్పుడు ఎప్పుడో ఒకసారి చేసేవాటికి నెయ్యి అయితే చాలా బెస్ట్. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో మంచిగా రెండు వైపులా కాల్చుకుంటే సరిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి, హాయిగా ఉంది. ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయం, మసాలా వేయలేదు కాబట్టి హెల్త్కి నన్ను అడిగితే చాలా సూపర్ రెసిపీ అనమాట. పిల్లలైనా సరే ఎవరైనా సరే ఇష్టంగా తినే ముల్లంగి పరాటా. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ముందేంటంటే దానికంటే ముందు అన్నిటికంటే మీరు ట్రై చేయండి. నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. మీరు ట్రై చేయండి, నచ్చింది అనుకుంటే రిమైండర్లో పెట్టుకోండి మా ఛానల్ ఏమో. అదేవిధంగా అండి మీ సైడ్ నుంచి మీ సపోర్ట్ చాలా చాలా ఉంది. అసలు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారంటే ఐ హోప్ 3 days నుంచి మామూలుగా లేదండి. లవ్ యూ సో మచ్. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.